రోజులుగా హీరోయిన్ సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైనటువంటి ప్రచారణ జరుగుతుంది. అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2017లో వివాహం చేసుకోవడం అయితే జరిగింది. పెళ్లైన కొంతకాలానికి వీరిద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. 2021లో ఈ జంట విడిపోవడం అయితే జరిగింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితాని రెండవ పెళ్లి చేసుకున్నారు. సమంత కూడా ప్రస్తుతం సింగిల్ గానే ఉంటూ ఉన్నారు. నాగ చైతన్యతో విడాకులు అయిన తర్వాత సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉండడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం సమంత బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు సమంతకి రెండో పెళ్లి గురించి చాలానే ప్రచారం జరుగుతూ ఉంది. కానీ సమంత మాత్రం రెండో పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పనే లేదు. సమంత రెండో పెళ్లి గురించి ఒక న్యూస్ అయితే నెట్టింట్లో చాలానే వైరల్ అవుతూ ఉంది. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిదుమూరి గారితో డేటింగ్ లో ఉన్నారు అని చెప్పేసి ప్రచారం చాలా గట్టిగానే జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు అని చెప్పేసి గట్టి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సమంత నటించినటువంటి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కి రాజ్ నిదుమూరి గారే డైరెక్షన్ అందించడం జరిగింది. సమంత రీసెంట్ గా నటించినటువంటి సిటాడెల్ వెబ్ సిరీస్ కి కూడా రాజ్ నిదుమూరి గారే డైరెక్షన్ అందిస్తూ ఉన్నారు. ఇక ఈ సమయంలోనే వీరిద్దరి మధ్యలో ప్రేమ ఏర్పడింది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కానీ రాజ్ నిదుమూరికి ఆల్రెడీ పెళ్లైందన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ సమయంలో సమంత చేసినటువంటి ఒక పోస్ట్ అయితే నెట్టింట్లో చాలానే వైరల్ అవుతూ ఉంది. నిన్ను ప్రేమించాలంటే భయం వేస్తుంది, జీవితాంతం నా చేయి పట్టుకునే ఉంటావా అని చెప్పేసి సమంత షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో చాలానే చక్కర్లు కొడుతూ వైరల్ గా మారినటువంటి ఈ పోస్ట్ కి రాజ్ నిదుమూరి గారు ఎలా రెస్పాండ్ అవుతారో మనం చూడాలి.